యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. మరి 119వ కీర్తన మరి 9వ చరణంలో ఎక్కడ మీరందరూ మీ నడత అంటే మీ ఆలోచనలు, మీ చూపులు, మీ క్రియలు శుద్ధి అవ్వాలంటే అక్కడ ఉంటుంది. ఏముంటుంది 9లోన చూడండి, వచనం చెప్పాయి. ఎన్నో వచనం అదే చెప్పాలి. 119:9 ఉంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టే కదా దానిని జాగ్రత్తగా చూసుకోవాలట. దేవుడు స్తోత్రం చెప్పండి. చాలా మంది బిడ్డలు, మన 2వ తరం బిడ్డలుగా మీరందరూ కూడా యవ్వన పిల్లలరా మీ నడత శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే అపవిత్రత, ఆలోచన రాకూడదు, పవిత్రంగా ఉండాలి. అంటే శుద్ధీకరించబడాలి. అంటే దేనిని బట్టి శుద్ధీకరించబడతారు? మంచి మంచి ఏదో చూసి చదివితే కాదు, కానీ దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటే దాన్ని అనుసరించడం వలన మీకు శుద్ధీకరణ కలుగుద్ది. దేవునికి స్తోత్రం. అందుచేత వాక్యాన్ని బాగా చదవాలి. ఎంత మీరు ఎంఏలు, బిఏలు, బైపాస్ డాక్టర్ గారు చదివినా వాక్యం చదవాలి. వాక్యం చదివితేనే మీకు జ్ఞానం ఇస్తారు. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా అలా చదవాలి. అర్థమైందా? ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. సరే, వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుడు ఈ రోజుకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, పోయిన వారం పొదలో నుండిన వాని కటాక్షము అని మోసే యోసేపును దీవిస్తున్న సందర్భాన్ని మనం విని, మోసే ఎలా పుట్టాడు, మోసే ఎలా పెరిగాడు, మోసే పట్ల ఎన్ని ప్రభు కార్యాలు చేశాడో మనం విన్నాం. ఆఖరి టైంలో మనం విన్నాం, ఇశ్రాయేలు ప్రజలు దురవస్థను చూసి దేవుడే దిగి వచ్చి వారు మూలుగులను విని వచ్చాడని విన్నాం. దేవుడు కార్యాలు ఏదైనా జరగాలి అంటే దేవుని పక్షంగా ఒక మనుషుడు నిలబడితేనే ఆ కార్యం చేస్తాడని మనం చెప్పుకున్నాం. మోసే అన్నాడు, నిన్ను పంపించే ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపిస్తాను, నేను నీకు తోడుకుంటాను అన్నాడు. ఎండిన మోసే చేతి కర్రలు దేవుడు శక్తినిచ్చి అంత గొప్ప జనాంగాన్ని 30 లక్షల మందిని విడిపించి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తర్వాత మనం చెప్పుకున్నాం, దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ఒక మనుషుడు దేవుడి పక్షంగా నిలబడాలి. ఇశ్రాయేలు సైన్యం 40 దినాలు యుద్ధం చేస్తున్నా ఒక్కడు కూడా లేకపోవటం వల్ల 40 దినాలు ఆ గొలియాతు కేకలేసుకుంటూ వచ్చాడు. కానీ దావీదు ఒక్కడే నిలబడ్డ కారణాన్ని బట్టి దావీదు పక్షంగా దేవుడే ముందుండి ఆ యుద్ధం చేసి తన ప్రజలకు విజయాన్ని ఇచ్చి శత్రు సైన్యానికి వాటమునిచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు శత్రువు అనగా మనకెవరు మనుషులు శత్రువులు కాదు. మన శత్రువు, మన విరోధకుడు ఎవరు? సాతాను. సరే, మంచిది. సరే, ఈ పొద అనే అనుభవం, పొదలోనికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అన్న విషయం మనం చూస్తున్నాం. పొదలోనికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు, పొద అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని మనం చూస్తే, దేవుడి బిడ్డలారా, ఈ పొద, ఈ మొండ్ల పొదలు అనేవి ఉన్నాయి. ఎప్పుడు వచ్చినాయి అంటే ఆదికాండం 3:18లో మనం చూస్తే, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు భూమి శపించబడిపోయింది. అక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? నిన్ను బట్టి ఈ భూమి శపించబడింది. శపించబడ్డ భూమిలో ఇక మంచి ఫలములు రావు. ఏమొస్తాయి? మొండ్ల పొదలు, గజ్జ, మొండ్ల తుప్పలు, గజ్జ పొదలు మొలుస్తాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు శపించబడ్డ భూమిలో మొండ్ల పొదలు పుట్టుకొచ్చాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కనుక మొండ్ల పొదలు మన సంఘాలలో, మనలో ఉండకూడదు. బిడ్డలా వింటారా? మొండ్ల పొద అంటే ఏంటి? ముళ్ళు గుచ్చుకుంటాయని మనకు తెలుసు. గుచ్చుకుంటే అంత బాబు కాళ్ళు ముళ్ళు, కంటిలో నలుసు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ పొదలోనికి దేవుడు దిగి వచ్చాడు అని మీకు చెప్పాను. ఒకప్పుడు మొండ్ల పొద దేవుడు దైవ పొదగా మార్చాడు. మొండ్ల పొద ఎప్పుడు వచ్చింది చెప్పాలి? ఎప్పుడు వచ్చింది? ఆదాము అవ్వలు దేవుడు ఆజ్ఞను మీరిన కారణాన్ని బట్టి భూమి శపించబడి భూమి మీదకి వచ్చింది. సరే, ఇప్పుడు ఆ ముండ్లు ఏం చేస్తాయి చెప్పండి? గుచ్చుతా ఉంటాయి కదా. కొందరు మాటలే ముళ్ళ కంచెలు లేకుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ ఉంటది, కత్తి కోటి వంటి మాటలు కలవారు కలరు అని.
సరే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెబుతుందంటే మన మాటలు ముళ్ళులాగా ఉండకూడదు కదా. మంది డైరెక్ట్ ఏమనలాక సైడ్ నుంచి పడతా ఉంటారు మాటలతో, ఫోటోలతో. కానీ దేవుని బిడ్డలకి అది తగదు. ఏదైనా ఒక లోపం నాలో ఉందనుకో దాన్ని హెచ్చరించాలి అంటే మీరు ఏం చేయాల్సి ఉందిగా, అలాగే ఇలాగే వంకలెత్తితే నాకేం మార్పు రాదు, నాకేం అర్థం కాదు కొన్నిసార్లు. అయ్యా నీలో ఈ లోపం ఉంది, నాకు బాధ కలిగిస్తుంది, మీరు మార్చుకుంటే మంచిగా అన్నారనుకో, దేవుడు ఆనుకుంటే ఏం చేస్తాను, తప్పనిసరిగా లోబడి మార్చుకుంటాను. నా క్షేమం కోరేరు కనుక మీ క్షేమం కోరు, అంతే తప్ప ఎత్తు పొడుపు మాటలు అన్నవి పడవకూడదు. దేవుని పిల్లల మాటలు ఎలా ఉండాలట, వాక్యం చెబుతుంది మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగాను బిడ్డల కృపాసహితంగా ఉండాలి. అంతే కానీ ముండ్లు వలె గుచ్చుకునే మాటలు దేవుని పిల్లలు మనం ఎవరు అనకూడదు. దేవునికి స్తోత్రం. ఏదైనా లోపం ఉంటే హెచ్చరించండి సూటిగా. సరే, మరి మన మాటల్లో ఉన్న ముళ్ళు తీసేయాలి. ఈరోజు పరిశుద్ధాత్మ అనే అగ్ని దిగి వచ్చి మనలో ఉన్న ముళ్ళన్నీ కాలిపోవాలి. ముళ్ళు ఉన్నాయి అంటే మనలో ఇంకా పాపము ఉన్నట్టే, అర్థమవుతుందా? బూతులు ఉన్నాయంటే మనలో ఇంకా పాపము ఉన్నట్టే. బూతులు అర్థమైందా? బూతులు ఉండకూడదు, ముళ్ళ లాంటి మాటలు ఉండకూడదు. ఒకరు ఎత్తు పొడుచుకుని దెప్పుకునే మాటలు కూడా మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మంచి మాటలుంటే చెప్పండి, ఆలోచన చెప్పండి. అరే నువ్వు ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అన్నైనా తొమ్మిడైనా అక్కైనా చెల్లైనా భార్య అయినా భర్త అయినా. సరే, ఒక రోజునట ఏసన్న గారు చెప్పుకొచ్చాడు, సంఘంలో ఇలాంటి మాంద్యం చెప్తానికి వెళ్ళాడు. మాంద్యం చెప్తే స్టేజీ నిండా పల్లెడిగా లెక్క చేశారు. వెళ్ళారంటారా? ఏసన్న గారు అటు ఇటు అడిగేస్తే ముళ్ళు గుచ్చిపోతాయట. ఇదేంటి, ఎక్కడో దారుల్లో ముళ్ళు, రోడ్ల మీద ముళ్ళు, అడవుల్లో ముళ్ళు చూశాను కానీ ఏంటి దేవుడు సంఘంలో కూడా ముళ్ళు ఉంటాయి అనుకుని కథల కింద వాక్యం చెప్పేసి దిగిపోయాడట. దిగిపోయిన తర్వాత ఒక ఆయన సంఘ పెద్దలను పిలిచి వినాలి అడుగుతున్నాడు, దేవుడు ఆయన ముళ్ళు అనేవి అక్కడ అడవుల్లో, డాక్టర్లో, గదుల్లో, పొలాల్లో, రోడ్ల మీద చూశారు కానీ దేవుని సన్నిధి మీద కూడా ముళ్ళులో ఉన్నట్టు ఇదే మొదటిసారి అని అడిగితే ఒక అందులో ఒకటి చెప్పాడు, అయ్యా మా సత్యలో, అది ఆయన సంఘం కాదు, వేరొక సంఘానికి వాక్యం చేద్దాం. మా సంఘంలో 2 పార్టీలు ఉన్నాయ్యా. ఓ పార్టీ వాళ్ళేమో సభలు పెడదామంటే ఓ పార్టీ వాళ్ళేమో వద్దు అన్నారు. అయినా సభలు పెడితే మేలే కదా, మనసు బలపడతాను, ఆత్మలు ఉజ్జీవించబడతాయి, ఆత్మలు రక్షించబడతాయి, కొత్త వాళ్ళు వస్తారని నేను పెట్టేమయ్యా. ముందుకు వచ్చి అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు సజావుగా సాగకూడదని ఏం చేశారు, ఈ స్టేజ్ మీద ముళ్ళు, ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుని మీరు సరిగ్గా వాడబడకపోతే మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఆ వాక్యం పోతుందని అలా చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ రోజు పాపం వల్ల వచ్చిన మంటల పొదలు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘంలో ఉండకూడదు అన్నది వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొండ్ల లాంటి మాటలు. సరే, మొండ్ల పొదలు అంటే ఏదో అనుకోకండి. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనంలో మనం చూస్తే మనలో ఉన్న పాపాలు 7 ఉన్నాయి. అక్కడ కనాను జాతుల గురించి 7 జాతుల గురించి ప్రభు చెబుతాడు. హెబ్బేయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, కనానీయులు అనేటువంటి వాళ్ళు. అక్కడ నేను చెప్పిన వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, అబ్బాయి ఏ కారణం చేతన్న వాళ్ళని మీరు పూర్తిగా వెళ్ళగొట్టాలి. ఏది 7 జాతుల వాళ్ళకు కాదులే అని సానుభూతి కొరకు, దేని కొరకు కనుక కొంతమందిని కనుక మీరు ఉండనిచ్చినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారట, మీ కండ్లలో ముళ్ళు లేకను, మీ ప్రక్కల్లో సోలాలు లేక ఉంటారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇది మనుషుల గురించి కాదు, కానీ మనం యేసు ప్రభువుని నమ్మాం. బిడ్డలు వింటారా? రాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి. అంటే పాత జీవితాలు, పాత పద్ధతులు ఉంటాయి కదా, కొన్ని మంచి పారపరంగా, ఇంటి పేరు పరంగా అలవాటుగా వచ్చేటువంటి ఆ మాయి ఏం చేయాలి, మనం పూర్తిగా యేసు నామములో, యేసు వాక్యంలో, యేసు రక్తంలో వెళ్ళగొట్టాలి. దేవునికి స్తోత్రం. అవి వెళ్ళగొట్టకపోతే అవి మనకి ముళ్ళు లేకను బళ్ళు లేక ఉంటాయట. ముళ్ళు బళ్ళు అంటే మమ్మల్ని ఎక్కడ గుచ్చుకోవట్లేదు అనుకుంటున్నారేమో.
ముళ్ళంటే అక్షరార్థంగా కనబడే ఈ ముళ్ళు కాదు, మనల్ని బాధ పెట్టే కొన్ని బలహీనతలు, మనల్ని ఆర్థికంగా నష్టపరిచే కొన్ని రోగాలు, లేకపోతే చేసింది ఏది కలిసి రాకపోతే ఆ ముళ్ళు ఏం చేస్తాయి? దేవుణ్ణి నమ్మనా మందిరానికి వెళ్ళినా మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? బాధ పెడతాయి. వాక్యం ఏం చెప్తుందంటే వాటిని పూర్తిగా, అంటే పాత స్వభావమును, పాత యొక్క పద్ధతులు మనలో నుంచి ఏం చేయాలి? ఉంది కదా వాక్యం, మీరు వారిని పూర్తిగా, వారంటే క్రియలు, సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలు ప్రతి మనిషిలో ఉంటాయి. గర్వము, అసూయ, ద్వేషం, పగ, ధనాపేక్ష, ఈ ఇంకో 2 వాటిని ఎల్లగొట్టేయాలంట మనం. పిల్లలు అవి ఎల్లగొట్టకపోతే అయ్యే ఒక ముళ్ళులాగా మన కంట్లో, అయ్యే ఒక స్థూలంలాగా మన డొక్కలో గుచ్చుకుంటాయి అని చెబుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం అందుకని ఏం చేయాలి? ఇప్పుడు వాటిని వెళ్ళగొట్టాలి. ఇక ముళ్ళంటే మన చుట్టూరు ఉండే కత్తిమండ ముళ్ళు, బ్రహ్మదేండి కంపలు కాదు, కానీ మీకా రాసిన గ్రంథం, మీకా గ్రంథము చూడండి 7వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ముళ్ళు ఎవరు అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. తీసుకున్న పేజీ నెంబర్ చెప్పండి. 767వ పేజీ నెంబర్లో 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే చదవండి. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె గడ్డలు మొండ్లు మొండ్లుగా దుద్దురు. బిడ్డలు వింటున్నారా? ముళ్ళంటే ఎవరట? అమ్మా చెప్పాలి. ముళ్ళంటే ఎవరు? మనుషులే. ఎవరంటే చూడండి, వారిలో మంచి వారు కూడా కొన్నిసార్లు ఎలా మారిపోతారట? అమ్మా వింటారా? మంచివారు కొన్నిసార్లు మొండ్ల కంచిగా మారిపోతారట. యథార్థవంతులు మొండ్ల కంచె కంటే ముండ్లుగా ఉండిపోతారట. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈ ముళ్ళు ఎవరైనా మనుషులే ముళ్ళులాగా తయారైపోతారట. ఈ నడిస్తే గుచ్చటం, లేస్తే గుచ్చటం, ఉంటే గుచ్చటం. అసలు ఎందుకు ఈ మనుషులు ఇలా మొండ్లలాగా తయారయ్యారు అని మనం ఇంకా బైబిల్ మనం చూస్తే చూడండి 2వ వచనంలో భక్తులు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండిన వారే, ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాగ చికిత్సుకోవాలి, ఎలాగ నష్టపరచాలి, ఎలాగ వాడి దగ్గర ఉన్నది మనం లాక్కోవాలని సహోదరులే వదలబోకే పరిస్థితులు వచ్చేసినాయి అని ఇక్కడ చెబుతుంది. ఏంటి అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనుషులే, మంచి వాళ్ళే ముళ్ళులుగా మారిపోయే రోజులు, యథార్థవంతులే మొండ్ల కంచె కంటే మొండులుగా మారిపోతా ఉన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. చెత్త దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన మనుషులను బాధ పెట్టే మనుషులు లాంటి ముళ్ళు, సోలా లాంటి ముళ్ళు తీసివేయాలని ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఏం చేశాడు? నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని పొందినట్టుగా మనకి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకి కనబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మొండ్ల కంచె అనేది ఎలాగ ప్రారంభమైంది, ఎప్పుడు వచ్చింది అని మనం చూస్తే మత్తయి సువార్త 27-29లో ఉంది. మొండ్లతో కిరీటం మళ్ళీ ఆయన తలపైన పెట్టిరి. దేవునికి స్తోత్రం. మీకేం అర్థమైంది? ఇప్పుడు ముళ్ళు అంటే ఏమని చెప్పాను నేను? మనుషులు మాటలే ఒక ముళ్ళు. దేవుడు నమ్మిన తర్వాత మనం వెళ్ళగొట్టకపోతే అయ్యే మన పరిస్థితులు దేవుడు నమ్మిన ప్రార్థన చేసిన ముళ్ళుగా మారి మనల్ని ప్రతి నిత్యము బాధ పెడతాయి. అంటే పాప పద్ధతులు, దేవుడికి ఇష్టం లేని వాక్యానుసారం కాయిందన్నీ మనలో చేయాలి, వెళ్ళగొట్టాలి. అంటే కనానీయులు, పెరిజీలు, హెబ్బీయులు అనే 7 జాతులు వెళ్ళగొట్టినట్టుగా మనలోంచి వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే అదే మనకేమవుతాయి? ముళ్ళుగా మారుతాయి. అంటే మనలో కొన్ని శ్రమలు ఆ పాపాలను బట్టి వస్తాయి. కనుక మనం నూతన సృష్టిగా మారాలి.
ఈ ముళ్ళే మనుషులు అని చెప్పాం. అయితే ఈ ముళ్ళ బాధ అంతా ఎవరు భరించారు? బిడ్డలారా, యేసయ్య భరించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య భరించడం మాత్రమే కాకుండా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో మనం చూస్తే, జీవిత కాలం అంతా మరణ భయంతో బాధపడుతున్న మన మరణ భయాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసయ్య ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనలను బాధ పెట్టేది ఒక మరణం ఉంది. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందని వాక్యం చెబుతుంది. ఈ లోకంలో దేన్నైనా జయించవచ్చు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచినోడు ఎవరు కూడా లేరు, ఒకరిని మనం ఆరాధించే యేసు తప్ప. ఈ రోజున ఈ ముళ్ళ కిరీటమును ఆయన భరించాడు. మనుషులనే ముళ్ళ పోట్ల నుంచి తప్పించబడాలని మనకు ఉపశమనం కలిగించాలి. అన్నిటికంటే బాధ పెట్టి భయపెట్టేటువంటి ఆ మరణపు యొక్క ముళ్ళును ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరణ భయం లేకుండా మనకి చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే లోకమే అనుకుంటుంది మాట చెప్పగానే, అంటే యేసు ప్రభు నమ్ములో మరణించడానికి అందరూ మరణిస్తారు శరీరంతో. మరణపు ముళ్ళు, మరణ భయం అంటే దేవుని పెట్టాలి. పాపము వలన వచ్చే జీతము అది మరణము, నిత్య నరకము, యమగుండము. ఈ రోజున యేసయ్య బిడ్డలకు అది తప్పింది. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య బిడ్డలైన వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేత ఇక్కడ కడుపు వస్తే మనం ఎక్కడ కళ్ళు తెరుస్తాం? యేసయ్య సన్నిధిలో మనం కళ్ళు తెరుస్తున్నాం. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, ఈ మరణము శిలువ పైన ఆయన జయించి పాపానుకున్న బలమనే ఆ మరణపు ముళ్ళను విరిసివేసి ఆయన సమాధి చేయబడ్డ తర్వాత పాతాళానికి వెళ్ళి మరి పాపం అనే ఆ మరణమును ఏం చేశాడు? ఆయన విరిసివేసి మృత్యుంజయుడై తిరిగి మళ్ళీ 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యేసయ్యకి మనం చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి? మరణమును జయించి దేవుడు అనబడేవాడు చాలా మంది ఉన్నారు. సావు నీడ పడగానే వాళ్ళు చరిత్రలు అంతమైపోయి. కానీ ఈ రోజు మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం ఆయనను వెంబడిస్తున్న దేవుడు ఎవరు అంటే అట్టి మరణమునే జయించి తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు నమ్మిన వాళ్ళకు ముళ్ళు భయము లేదు, మరణ భయము లేదు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి, అందుని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి, అందుని బట్టి మనం దేవుణ్ణి ఘనపరచాలి. సరే, ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తాయి? ముళ్ళు ఎలా వచ్చినాయి అని చెప్పాను? పాపం వల్ల ముళ్ళు వచ్చింది. ఏ పాపం? ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే ముళ్ళ పొదలు వచ్చినాయి. ఈ ముళ్ళ పొద ఏం చేస్తాయో తెలుసా? ఇప్పుడున్న మనుషులమైన ఈ కృపాకాలంలో దేవుని వాక్యం విన్న దేవుడిని నమ్మిన మనలను కూడా ఏం చేస్తాయంట? అనిసి వేస్తూ ఉంటాయట. చూడండి, లేఖనాలు మత్తయి సువార్త 13వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు 4 విత్తనాల గురించి చెప్పారు. చాలాసార్లు మనం వివరించుకున్నాం. విత్తనం అంటే దేవుని వాక్యం, నేల అంటే మనిషి యొక్క హృదయం. ఇందులో 3 బిడ్డల 4 ఉన్నారు సంఘం. కొంత 440 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు. కానీ ఇందులో 30 మంది ఏమైపోయారు? వెనకబడిపోయారు. ఎందుకంటే వాళ్ళ హృదయ స్థితి సరిలేక వాక్యము విన్నారు కానీ వాక్యాన్ని చూడలేకపోతే సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోయాడు. 2వ వాక్యం ఏంటంటే మన్ను లోతు ఎండ తగలగానే శ్రమ రాగానే పక్కకెళ్ళిపోయారు. 3వ విత్తనం గురించి ఇక్కడ ప్రభువులు చెప్పారు. ఏమని అంటే మత్తయి సువార్త 12:13-7లో మనం చూస్తే, ఒక విత్తనము చల్లితివి గాని మొండ్ల పొదలు ఏం చేసినాయట? ఆ వాక్యమును అరిసివేసినాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మనిషి వేస్తున్నాయి? మొండ్ల పొద అంటే ఏంటి అని మనం చూస్తే అదే అధ్యాయంలో 6వ అధ్యాయం మరి 13-22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక వాక్యం కనపడుతుంది. ఎట్లా చదవండి. మొండ్ల పొదలలో
ఐహిక విచారములు చూడండి బిడ్డలారా, ఐహిక విచారములు ధనమును ఆ వాక్యము అణచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. విన్నారా? వాక్యములు ఇప్పుడు ఏమని చేస్తుందంట? వినాలి. ఏమని చేస్తున్నాయి? మొండ్ల పొదలు. ఏమని చేస్తున్నాయి? మొండ్ల పొదలు అంటే ఏంటన్నా రాశాడు? ఐహిక బిడ్డల ఐహిక విచారములను ధనమోసం ఏం చేస్తుందట? మనలో ఉన్న వాక్యము ఎదగకుండా ఫలింపకుండా ఏం చేస్తుంది? ఏదో పక్కనే అరిసి వేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరిసి వేస్తా ఉందట. ఇదిగో అరిసి వేస్తా ఉంటే నువ్వు వాటి కింద అరిగిపోకూడదు. దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రం చెప్పండి. అవసరమైతే ముళ్ళు పాపాపు ముళ్ళను విరిసివేశాడు, మొండ్లలోని ఆయన దిగి వచ్చి కాల్చివేశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు మనలను ఇబ్బంది పెట్టకూడదు. ముళ్ళు మనల్ని అణిసివేసే పరిస్థితి రాకూడదు. చూడండి, ఐహిక విచారములు అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 6:25 మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి ధరించుకుందాము అని మీ ప్రాణమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎందుకంటే ఈ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, అన్యులు వీటి గురించి ఏం చేస్తారంట? విసారిస్తారు అనేటువంటి మాట ఉంది. 31వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారంట? విచారిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నమ్మని బిడ్డలకి దేవుడే మన బాధ్యతలన్నీ చూస్తాడు. ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ పైకి రావాలి, ఏది అవసరమో. కనుక మనం ఏం చేయాలకూడదంట? బిడ్డల రెండవ ఐహిక విచారములు ఏం చేస్తున్నాయి? వాక్యాన్ని అణిసివేస్తున్నాయి. ధనమోసం కూడా అంటే ఏదో సంపాదించాలి, ఏదో చేసేద్దాం, ఏదో ఉద్ధరించేద్దామని ఏం చేస్తుంది? ఈ ఆలోచనలు మనలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? వాక్యమును ఎదగకుండా ఇక్కడ ఐహిక విచారములు అంటే అన్య జనులైతే వాటి గురించి విచారిస్తారట. ఏమని? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం సంపాదించుకోవాలి. మీరు నా బిడ్డలు కనుక ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను కదా, మరి పువ్వులను నేను అలంకరిస్తున్నాను కదా, అలాగే నేను మిమ్మల్ని మీకు ఏ సమయానికి ఏది కావాలో నాకు తెలుసు. కింద మనం చూస్తే, ఇవి కావాలని మీ పరలోకపు తండ్రికి 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు కనుక మనం ఏం చేయాలంట? మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకటప్పుడు అవన్నీ మీకు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇలాగ దేవుడు నీతిని రాజ్యాన్ని వెతికితే ఇవాళ మందిరం పట్టణం చాలా మంది మనకు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళకు కొన్ని విచారాలు, కొన్ని బాధలు, కొన్ని ఆ ముళ్ళు ఏం చేసినాయి? మందిరంలోకి రాకుండా అణిసివేస్తూ ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డలారా, ఏదో అనిసో మెనిసో బతికే ఉన్నాం కదా, అది సరిపోతుంది అనుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఫలింపని ఏ చెట్టును కూడా దేవుడు కనికరంతో చూడలేదు. పెప్పకే అనేటువంటి బట్టల ఆదివారం ఒక ఊరేగింపు చేస్తూ ఉంటారు. అంటే సిలువై పట్టడానికి ఒక వారం ఆదివారం ముందు, శుక్రవారానికి ముందు ఆ ఊరేగింపులో ఆయన ఊరేగింపుగా వెళ్ళి యెరూషలేము ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆకులతో నిండిన ఒక అంజూర చెట్టును చూచాడట. ఆకలి కొని ఫలములు వెతికాడట. చిట్టంటే మన మామూలు చిట్టు అనుకోకండి, చిట్టంటే మనమే. ఫలం అంటే ఈ మందిరమే. మందిరంలో ఉన్న మనలను ఆయన నాటాడు, పోషించాడు, 2 కరోనాల నుంచి తప్పించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యాలు పొందిన మనం దేవుడు కొరకు ఏమైనా ఫలిస్తున్నామని దేవుడు వెతుకుతూ ఉంటాడు అన్నమాట. అటువంటి వెతికినప్పుడు మనలో ఏం కనపడాలి? ఫలాలు కావాలి. అర్థం బైబిల్లో ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ ఫలములు కనుక లేకపోతే ఆ చెట్టును యేసయ్య ఏం చేశాడు? శపిస్తే అది చచ్చిపోనట్టు అక్కడ లేఖనాల్లో ఉంటారు. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా చెబుతాడు, ఇదిగో మంచి ఫలములు మారు మనసు పొంది దానికి తగిన ఫలములు ఫలించుడి. మంచి ఫలములు ఫలించుని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో
అందుకని గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మనం కొత్త సంవత్సరం ప్రారంభంలో చూసాం కదా, ఒక మనిషిని అంజూరు ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు నాటబడింది. 3 సంవత్సరాల నుంచి దాని ఫలములు వెతుకుతున్నాను, ఒక కాయ కూడా కనపడలేదు. ఈ నేల వ్యర్థం అవ్వకూడదు, ఈ చెట్టును నరికి వేయమని తోట యజమానుడు చెప్తే తోటమాలి అనే దైవజనుడు ప్రార్థన చేయడం ద్వారా ఏమైంది, ఆ చెట్టు 3 సంవత్సరాల ఫలాలు లేకపోయినా బాగున్నట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే చెట్టులు అంటే మనమే. మనము వాక్యం విని రక్షించబడ్డ మనం ఏ కారణం చేత కూడా అనిసివేయబడకూడదు. ఏదో విధంగా మనం మొండ్ల పొదలనే అనిసివేసి మనం ఎదిగి ఫలించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఫలాలు ఉన్న చెట్టే నిలబడుతుంది బిడ్డలారా. పరలోకములు చెట్లు అంటే మనమే. ఫలాలు ఉన్న సంఘాలే దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఫలములు లేకపోయి మరడైపోయి బ్రతుకు జీవుడు అంటే బ్రతికితే ఆ చెట్టు మీదకి దేవుని శాపం. అక్కడ యాహాను చెబుతాడు గొడ్లే రాబోతుంది, ఇక్కడ తోటమాలి చెబుతాడు నీకు నరికించి పారవేయమని, అక్కడ యేసయ్య చెబుతాడు ఫలము లేదు కనుక నీ ఫలములు ఎవరు. అలాగే ఇక్కడ ఉన్న మన ఎవ్వరికి కూడా రాకూడదు. దేవునికి స్తోత్రం. ఫలములు లేని పరిస్థితి మన జీవితాలలో మన ఆత్మీయతకు ఉండకూడదు. నీకు ఎన్ని శ్రమ అయినా పడవచ్చు, ఎన్ని కష్టమైనా పడవచ్చు, ఎంత దరిద్రమైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు, కానీ మనం దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ మొండ్ల పొద మనల్ని అణిసివేయకూడదు. ఏది నిన్ను అణిసివేస్తా ఉందో జాగ్రత్త దేవుని బిడ్డలారా. మొండ్ల పొదలు ఆ 3వ విత్తనాన్ని కూడా ఏం చేసింది అట, అణిసివేసింది అట. ఈ రోజున ఏ మొండ్ల పొద మనల్ని అణిసివేస్తుందేమో, దేవుడిలో ఎదగకుండా, దేవుడిలో ఫలింపకుండా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతాడు. మొండ్ల పొదను యేసయ్యే. ఆ మొండ్లలోనికి ఆయన దిగి వచ్చినట్టు లేఖనాలు కనబడతాయి. కనుక నీలోనికి మోషేకు కనబడ్డ పొదలో ఏం కనిపించింది? మోసే చూసినప్పుడు ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు? పండుచున్న పొదలో ఏం చూశాడు? పొద పండుతా ఉంది కానీ మొండ్ల పొద ఎక్కడొచ్చింది అన్నాం? ఆదామవ్వలు పాపం చేస్తుంది. మనలో పాపం అని చెప్పి మనం కూడా ముళ్ళు లేక, కానీ ఇప్పుడు ముళ్ళు తీసేయాలి. ముళ్ళ స్వభావం కలిగిన పాతిటిని వెళ్ళగొట్టాలి. ఇప్పుడు వాక్యం వింటున్న మనలో ఏ మొండ్ల పొద అణిసివేయకూడదు. అంటారా? ముళ్ళలోనికి మట్టొత్తి ఏమవుతుంది? ముళ్ళ కంచెలప్పుడు కాలుస్తా ఉంటే ఏమవుతుంది తెలుసా? మొదటి ముళ్ళన్నీ కాలిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఆ మంట మనలోకి వస్తే మనలో ఉన్న ప్రతి ముళ్ళు యేసయ్య కాల్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మనలో ముళ్ళు పాపానికి సాదృశ్యం. ముళ్ళును విడిచివేశాడు. శపించబడ్డ భూమిలో ముళ్ళు కూర్చోబడ్డాయి. భూమి అంటే వాక్యం మన హృదయం అని చెప్పారు. మనలో ఇతర వచ్చే ఎముల్లో ఉండకూడదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మరొక మాట చూడండి. ముళ్ళ కంచె అంటే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 15:19. సామరోళ్ళందరూ ఈ మాట తీర్చాలి. పని చేయని వాళ్ళందరూ, ప్రార్థన చేయని వాళ్ళందరూ, వాక్యం చదవని వాళ్ళందరూ, మందిరానికి క్రమంగా రావాలి. ఏమంటుంది చదవండి. సామెతల గ్రంథము 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గము చదవాలి బిడ్డల. సోమరి మార్గము అంటే సోమరుడు ఒక దోవంటాయి వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే సోమరుడికి కనబడేవన్నీ ఏంటి? ముళ్ళ కంచెలే తగులుతూ ఉన్నాయట. లోక సామెత ఒకటి ఉంది కదా, దరిద్రుడు కొట్టాడు ఏదో కింద. దరిద్రం ఎలా వస్తుంది? నీలో సోమరితనమే. సోమరితనం అంటే ఏంటి? నీ ఇంటి పనులు శుభ్రంగా, వంట పనులు ఏంటి శుభ్రం చేసేసుకోవటం కాదు. నాకు మనిషి తెలుసు. అప్పుడు వెజిటింగ్కి వెళ్తాను. నేను లేకముందు నేను కనుక ఇంటికి వెళ్ళకపోతే ఆమె పని ఎలా చేస్తుందంటే గజ్జలు కవర్లాగా పని చేయాలి. అంటే సులుపుగా, ఆరోగ్యంగా ఇలాగ. ఇలా పాస్టర్ గారు వచ్చారమ్మ ప్రార్థన చేయడానికి అంటే ఇక అవన్నీ కూడా బ్రేక్ అడిపోయి 7 రోజులు అమ్మ తిన్నట్టుగా నీరసంగా అమ్మ బాగా కాబట్టి ఏంటి కారణం?
అంటే అన్ని బాధలు నాకు చెప్పి నా చేత ఈయన అన్ని నా మీద వేసుకుని నేను ప్రార్థన చేస్తానని ఆమె ఏం చేస్తుంది? బ్రేక్ చేస్తా. నేను లేనప్పుడు గంచెలు లేక సులుగ్గా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే సోమరి మార్గంలో ఏముంటుందట చెప్పాలి. మళ్ళా నీకు ముళ్ళు అడ్డు రాకూడదు అంటే నీలో సోమతనం పోవాలి. దేవుడి స్తోత్రం. సురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని దేవుని వాక్యము. సురుకంటే మీ పనుల్లో కాదు పెట్టాలి, దేవుని వాక్యములు దేవుని ప్రార్థనలో సురుకుగా ఉండాలి. దేవుడి మందిరానికి వచ్చే విషయంలో సురుకుగా ఉండాలి. మందిరానికి వచ్చి దేవుడు నమ్ముకుని దేవుడి కొరకు యథార్థంగా బతుకున్న ఎక్కడ నష్టపోయినట్టు ఎక్కడ లేదు. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఆశీర్వదించబడ్డారు, ఎదిగారు తప్ప రాక ఏదో అధోగతి పాలై మొండ్ల పదంతో అంశపడ్డవాడే పాడైపోయారు. కానీ ఎప్పుడు కూడా పాడవాలి. దేవుడి స్తోత్రం. ఈ రోజుతో మనలో ఉన్న ప్రతి సోమర్తనం పోవాలి. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, సురుకుగా ఉండాలి. ఇంటి పని, వంట పని, చదువు, అందులోనే భాగంగా ప్రార్థన, బైబిల్ కూడా. అలాంటి సోమర్తనం మనకుంటే మీరు ఎక్కడికిన్నా ఏ తోమల కింద ఏమవుతుంది? ఈ మొండ్ల కంచెలు వస్తాయట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటారు పిల్లలరా, సోమరి మార్గము మొండ్ల కంచె. సోమరిగా ఉండకూడదు. బైబిల్లో ఉన్నది అద్భుతమైన మాట. యేసు ప్రభువు నమ్మిన వాళ్ళకి హెబ్రీ స్త్రీలు సురుకైన వారంట. మన దేవుడు ఏ రోజుకి కావాల్సిన పని ఆ రోజు దేవుడు కార్యాలు చేయడానికి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రభువు ఇస్తూ ఉంటాడు. దేవుడి సన్నిధికి బలహీనులుగా వస్తారు, బలవంతులుగా వెళ్తారు బిడ్డలారా. దేవుడి సన్నిధికి నిస్సహాయంగా వస్తారు, సంతోషంగా వెళ్తారు. ఏడుపు మొహంతో వస్తారు, సంతోషంగా వెళ్తారు. దుఃఖంతో వస్తారు, ఆనందంతో వెళ్తారు. సన్నిధిలో అన్ని ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని లేఖనం చెబుతా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే మనలో ఎవరు కూడా సోమరులుగా ఉండకూడదు. అంటే ప్రార్థన మానే సోమర్తనం ఉండకూడదు, వాక్యము చదవని సోమర్తనం ఉండకూడదు, దేవుని సన్నిధికి రాని సోమర్తనము. ఒకవేళ అలా రాకుండా మీరు సోమరులుగా ఉంటే మీకు వచ్చేదేంటి? సోమరి వాణి మార్గంలో ఏమవుతుంది? ముళ్ళు. అంటే సోమరుడు ఒక దోమను ఎంపిక చేసుకుని, ఒక రూటుని ఎంపిక చేసుకుని అందులో చెప్తా ఉంటే ఏమవుతుంది? ఇక ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ కంచె. ముళ్ళ కంచె అంటే తెలుసు కదా మనకి. ఏ రేపుకి వెళ్ళినా అంటే ఏ పని చేసినా, వ్యాపారం చేసినా ముళ్ళ కంచె, వ్యవసాయం చేసినా ముళ్ళ కంచె, ఉద్యోగం చేసినా ముళ్ళ. ఈ రోజున మనలో ఉన్న సోమర్తనం అంతా పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు మరి బద్ధకంగా ఉంటారు, జాగ్రత్త. కనుక మీరు బద్ధకంగా ఉంటే మీరు సోమరోడు లెక్క. సోమరోళ్ళ మార్గంలోకి ఏమొస్తుందంట? ముళ్ళ కంచె. కనుక నేను ముగించబోతున్నాను బిడ్డలారా. ఇప్పుడు దాన్ని ఏం చూసాం మనం? పొదలో నుండిన వాని కటాక్షం అని మొన్న చెప్పాను. పొదలు ఎక్కడ ప్రారంభమని అన్న విషయం మీకు చెప్పాను. పొద ఎక్కడ ప్రారంభమైందంటే మొండ్ల పొదలు, గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు ఎక్కడ మొలిసినాయి? ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి, నిన్ను బట్టి భూమి. కొందరుంటారు కుటుంబాలు, వాళ్ళని బట్టి కూడా వాళ్ళ కుటుంబాలు ఎలా మారిపోతాయి? శాపాలుగా మారిపోతాయి. అర్థమైనా? ఈ రోజున ఇక్కడున్న మనల్ని బట్టి మన కుటుంబాలు ఎలా ఉండాలి? ఆశీర్వదించబడాలి. మనం దేవుడిని నమ్మినవాడు కనుక మనం ఆశీర్వదించబడాలి అంటే మనలో ఏముండకూడదు? మొండ్లు లాంటి మాటలు ఉండకూడదు. తర్వాత ముండ్లు అంటే మనుషులే మనలు ముళ్ళుగా తయారవుతారు. మనలో ఉన్న దేవుడికి అవిధేయమైంది ఏది ఉన్నా అవి కళ్ళల్లో ముళ్ళు లేక పక్కలో గొళ్ళలాగా తయారవుతాయి. అందుకని వాక్యం విని రక్షించబడ్డ మనం ఏం చేయాలంటే ఒకరోజు కంటే ఒకరోజు సంవత్సరాలు గడిచే కొద్ది మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఫలించాలి. ఈ ఐక్య విచారాలు, అది కావాలి, ఇది కావాలి, అది లేదు అనేటువంటి ఆ విచారాలు, ఆ ధనవాసన ఏం చేయకూడదు? మనలను వాక్యముని ఎదకన్నా నిసివేయకూడదు. కనుక ఒక చెట్టు పాతేడు అంటే ఫలాలు ఉంటేనే కదా ఏదైతే అయినా ఎవరైనా సంతోషించేది. మనమైనా ఫలాలు లేకుండా గొడ్డి చెట్టు కింద లాగి ఎదుగుతూ ఉంటే సొంత ఊరుకుంటామా? ఏదో ఒక రోజు గొడ్డలు పెట్టి రంపం పెట్టి ఏం చేస్తాం? చెప్పాలి, కోసి వేస్తాం కదా. చెట్టు అంటే ఎవరో కదా, మనమే. ఏసై చెబుతున్నది ఏంటంటే మీరు ఫలించాలని మనం. కనుక మనం అడ్డు పెట్టే ప్రతి ముళ్ళను ఎవరు విరిచేశారు? బాధ పెట్టే ప్రతి ముళ్ళను యేసయ్య తల మీద పెట్టుకున్నారు. ఆ మరణపు ముళ్ళను యేసయ్య తెరిచివేశారు. కనుక ఈ రోజున
సోమరి మార్గంలో ఏముంది? ముళ్ళ కంచె. కనుక చురుకుగా ఉండాలి. చురుకుగా ఉంటే భాగ్యం. టైం కలిసి వస్తుంది, పని కలిసి వస్తుంది. 10ంటికి అయ్యే 9ంటికి అయితే ఆ విసులుబాటు సమయం ఏదో ఒకటి మనం చేయొచ్చు. ఇది దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. కనుక ఒక 2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆ 2 మాటలు ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 21:15 మనం చూస్తే ఒక అమ్మకు ఉన్నటువంటి భయంకరమైన శ్రమ వచ్చేసింది. ఏం శ్రమ? చక్కగా మంచి భోజనం ఉంది, ఆశీర్వదించబడ్డ అబ్రహాము ఇంట్లో పని మనిషిగా ఉన్న హాగరు సంగతి ఇది. మంచి భోజనం, దేవుడు తెలిసి ఎవరికి లేని ధన్యతను ఆ పని మనిషికి భాగ్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? అబ్రహాముతో ఉండి ఒక బిడ్డను పొందుకునే భాగ్యం ఉన్నట్టుండి ఆమెకేమొచ్చింది? భయంకరమైన శ్రమ. ఎంత బాగుంది, అంత పరిస్థితి పర్వాలేదు అనుకుంటే ఆ ఇంటిలోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఆమెకు దాపరించింది. వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా నష్టపరిహారమో కొన్ని డబ్బులో కొన్ని ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు బిడ్డలారా. ఒక నీళ్ళ బాటిల్ ఇచ్చారు, ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చి ఎక్కడ పోతావు పో, ఇక్కడ ఉండడానికి వీలు. ఆమెనే నమ్ముకుని కొన్ని వేట్లుగా పని చేసిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? ఆమె ఇంటి నుంచి దూరంగా వెళ్ళగొట్టబడింది. ఎక్కడికి? అరణ్యం అని బైబిల్ ఉంటుంది, కానీ అరణ్యం అన్న చోట ఎడారి అన్నమాట. ఎడారి అంటే 80% డిగ్రీలు సెల్సియస్ వేడి ఉంటుంది అన్నమాట. మనకి మే నెలలో గోబలం పనవటి కలిపేస్తే 40 డిగ్రీలు అంటాం. అలాంటిది 2 రెట్లు ఉన్న ఎడారిలోకి ఆమె తన బిడ్డతో వెళ్ళిపోయింది. ఆ బిడ్డ చంటి బిడ్డ ఏమి అడగడు, గురి అడగడు. తల్లి పెడితే తింటాడు, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు అయిపోయి పట్టుకుని ఆహారం అయిపోయింది. వచ్చేప్పుడుకో కాంచేపుడుకో బిడ్డ చనిపోయే పరిస్థితి. నేను చెప్పిన అవసరంలో ఏం చేసిందంటే, ఆ బిడ్డను ఒక పొద దగ్గర పాడవేసింది. ఏం చేసింది? ఆమె మాత్రం అల్లంత దూరం ఎడారిలోకి వెళ్ళి ఏడుస్తాము. అయ్యో, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకు ఈ తప్పు, ఎందుకు ఈ బాధ, నేనేం తప్పు చేశాను, ఏం నేరం చేశాను. కానీ ఇక్కడ ఈ పొద దగ్గర ఉన్న ఈ పిల్లవాడు కూడా ఏం చేస్తాడట? దేవుడికి మొరపెడుతున్నాడట. అయ్యో, మేము ఏ నేరం చేయలేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా, మహాకేంటి అని. అక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పినాను రెఫరెన్స్ దగ్గర ఏముంటుంది అంటే 21:15 చూస్తే, దేవుడు ఆ పిల్లవాడు ఉన్న చోట ఆ మొరను ఆలకించి దేవుడే దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను చెప్పిన పద దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆగరుకు శ్రమ వచ్చింది, ఆగరు బిడ్డకు శ్రమ వచ్చింది. ఏం చేసింది? ఆగరైతే ఎడారిలో లోకంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది, కానీ ఆగరు బిడ్డ మాత్రం ఎక్కడ ఏడుస్తున్నాడు? పొద దగ్గర పాడితే, పొద దగ్గర ఉంటే ఆమె ఏడుస్తుంది, ఇతడు ఏడ్చాడు. కానీ ఆమె మొర బయటికి వెళ్ళి మొర పెడితే ఆ మొర ఎక్కడ పడలేదు. కానీ పొదాన్ని సన్నిధిలో మొరపెట్టిన ఆ పసివాడు వరకు దేవుడు అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉందా లేదా? పొద దగ్గర పిల్లవాడు మొర దిగి విని ఆయన దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్నో బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఎవరి సన్నిధిలో పెట్టాలి? మనం దేవుడు సన్నిధి అనే పొద దగ్గరికి వచ్చి మనము ఏడవాలి. ఆగరు తన బిడ్డ ఎక్కడుంటే బ్రతుకుతాడన్న సంగతి ఆమె గుర్తు తిరిగింది. ఎక్కడ? పొద దగ్గర పాడేసింది. ఆ మాత్రం అల్లంత దూరాన ఎడారిలో ఏడ్చింది. ఆ మొర ఆలకించలేదు. కానీ ఈ పసివాడు మొరను ఆలకించి దేవుడే దిగి వచ్చి ఆ ఎడారిలో ఒక నీటి ఓటను తెరిచారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆగరులో చెప్తున్నాడు, ఆగరు, ఎవరు లేరని నువ్వు నలిగిపోయి బాధపడవలసిన పని లేదు. ఎవరు లేరని దిగ్మార్గానికి అనాథగా ఉండాల్సిన పని లేదు. ఒకసారి నీ కన్నులు తెరువు, నీ బిడ్డను బ్రతికించే నీటి ఓటను నేను ఇక్కడే పుట్టించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతంగా అప్పుడు దాకా కనబడని ఆ నీటి ఓట కనపడగానే ఆ బాటిల్ అట్టుకెళ్ళి ఆ తిత్తు పట్టుకెళ్ళి నీళ్లు ముంచి ఈ పిల్లలను బ్రతికించేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఆగరు నడిచిన ప్లేసు, ఆ ఇస్మాయిల్ ఏడ్చిన ప్లేసు ఈ రోజు ఒక మక్కాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేమి ఆ ఎడారుల్లో మనం ఎక్కడ తోగిన నీళ్ళు వస్తే అలా ఎక్కడ తోగిన ఏమవుతుంది? పెట్రోల్ వస్తుంది. మన నీళ్ళేమో ఇక్కడ కూడా నీళ్ళు మన 20 లీటర్లు 10 రూపాయలు అయితే అది పెట్రోల్ 1 లీటర్ ఎంత? 110 రూపాయలు. అంటే ఆ రోజున ఆ పిల్లవాడు ఏడ్చిన ఏడుపును ఆలకించి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దేవునిగా మార్చాడు. ఎక్కడుండి ఏడ్చాడు ఈయన? దేవుని స్తోత్రం చెప్పండి. పొద అంటే ఏంటిది?
దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మంటల పొదే, నా యేసయ్య మంటల రూపంలో వచ్చే ముళ్ళు కాల్చేసి ఒక దైవ సన్నిధిగా మార్చేసాడు ఆ పొదం. దేవుని స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, లోకంలో మీకు ఎక్కడ శ్రమ ఉన్నా, ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ కన్నీళ్ళు ఉన్నా, ఎక్కడికి రావాలి? పొదని దేవుని సన్నిధికి వస్తే ఆ చిన్నవాడు మన ఆలకించి ఇస్మాయేలు ఆశీర్వదించినట్టుగా పొద దగ్గరికి వచ్చిన ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇక రెండో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. రెండో మాట ఏంటంటే అది ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ పొద. ఈ వృత్తాంతం మీకు చాలా చెప్పాను. ఏంటి అంటే అబ్రహాము కొన్ని సంగతులు అయిన తర్వాత పరిశోధించబడ్డాడు. దేవుడు వాక్కు దిగొచ్చి, అబ్రహామా చిత్తం ప్రభువా. దేవుడు అంటాడు, నీకు ఒక్కగా కొడుకు, నువ్వు ప్రేమించే కొడుకు నాకు భరిస్తావా? నాయన నువ్వు ఏం చెప్తుంది? అయితే ఏం చేస్తావు తెలుసా? 3 రోజులు ప్రయాణం చేసి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద నీ కొడుకుని నాకు బలిగా ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాం మాట చెప్పండి. తెల్లవారుజాముని లేచి కట్టెలు చీల్చి సిద్ధపడిపోయి, సందకాడ కట్టెలు చీల్చి సిద్ధపడి తెల్లారి పడవలు తీసుకుని గాడిని తీసుకొని 3 దినాలు ప్రయాణం అయిపోయి దేవుడు చెప్పిన ఆ సోడ్లోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆరాధన చేస్తారు కానీ దేవుడు చెప్పినట్టు చేయదు. దేవుడు చెప్పినట్టు చేసిన ఆరాధనే అంగీకరించబడతాడు. లేకపోతే నువ్వు ఏదో క్యాక్యులేస్కి ఏదో చేయకని అంగీక. సరే, దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి అలా చూసినప్పుడు దేవుడు చెప్పిన పర్వతం మోరియా అనేటువంటి ఆ పర్వతం మీదకే తీసుకెళ్లారు. బలిపీఠం బాగు చేశారు. ఇద్దరు కలిపి కట్టారు, కట్టెలు పేర్చారు. ఈ లోపల అడుగుతున్నాడు ఇస్సాకు, ఏమని? నాయనా, ఆరాధనకి సంబంధించిన, బలిపీఠానికి సంబంధించిన అన్ని ఉన్నాయి, కానీ గొర్రె పిల్ల. సరే, అబ్రహాం అడిగినప్పుడల్లా చెబుతున్నాడు, దేవుడే గొర్రె పిల్లలు చూసుకుంటాడు ఆయన. సరే, జరిగింది ఏంటంటే అబ్రహాము తెలుసు నిన్నే ఆయన బలిగా అడిగాడు. కాడు చేతులు బంధించాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? కత్తితో పీకను వేరు చేసి, తలను వేరు చేసి ఇప్పుడు నిప్పుతాం. అది దహన బలి యొక్క విధానం. అబ్రహాం ఏమి ఆలోచించాడు? ఈ బిడ్డను దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే కోరుకున్నాడు. నేను దేవుడి కంటే ఎక్కువ కాదు, దేవుడి కంటే బిడ్డ ఎక్కువ కాదని యుద్ధామని కత్తి ఎత్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరలోకం నుంచి ఒక కేకర్ పడుతుంది, అబ్రహామా ఆ పిల్లోడు కదా నువ్వు. ఎందుకో తెలుసా? దేవునికి భయపడేవాడు అని ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనిని బట్టి నాకు వెంటనే ఆగమనగానే పరిగెత్తి వెళ్ళాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్లు ఇప్పేశాడు. అతన్ని ఎత్తుకొద్దు. దేవుడు ఎంత గొప్ప మరణాన్ని కూడా జీవంగా మార్చేవాడు మన యేసయ్య. నువ్వు సావాల్సింది నేను బ్రతికించాడు నా యేసయ్య అని అత్తుకుంటా ఉంటే మరి అత్తుకుంటా ఉన్నాడు కానీ బలిపీఠం మీద మాత్రం బలి జరగాలి. సరే, నువ్వు తప్పించబడ్డావు, మరి బలి ఎక్కడా? బలి జరగాలి కదా. అనుకున్న పని జరిగితేనే కదా మనం ఇంటికి వెళ్ళేది. అనగానే అలా పక్కన ఒక పొదానిగా చూడగానే పొదలో కొమ్మలకు తగులుకున్న ఒక పొట్టేలు అక్కడ కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పొట్టేలు ఎవరో తెలుసా? యాహాను సువార్తలో ఉంటుంది. ఏమని? యాహాను గారు చూస్తూ ఉంటాడు. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇస్సాకుకు బలిగా, నీకు నాకు బలిగా అర్పించబడ్డ గొర్రె పిల్ల ఎక్కడ ఉంది ఇప్పుడు? కాబట్టి కొమ్మలు తగిలిపోతే ఒక పొదలో. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మొండ్ల పొదను దేవుడు దిగి వచ్చి దైవ సన్నిధిగా మార్చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ముండ్లే ఆయన భరించాడు, ఆ ముండ్లే ఆయన విరిచాడు. ఈ రోజున ఆ దేవుడి ఆ బండుచున్న పొదలో ఉన్న దేవుడు ఇస్మాయిల్ ఆ పొద దగ్గర ఏడుస్తూ ఉంటే దిగి వచ్చిన దేవుడు ఇస్సాకుకు మారుగా ఆ పొద దగ్గరికి దిగి వచ్చి ఇస్సాకు స్థానంలో, నీ నా స్థానంలో ఆయన బలైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మామూలుగా యేసు ప్రభు లేకపోతే మనము ఏమయ్యే వాళ్ళము? నరకమని అగ్నిగుండానికి వెళ్ళి కాలి ఆ వేదన పడాలి. కానీ మనందరి పక్షంగా ఇస్సాకుకు మారుగా, నీకు నాకు మారుగా పొదలో కొమ్ములు తగులుకున్న గొర్రె పిల్ల ఎవరు తెలుసా? ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అంటే పొదన్న ప్రతి స్థలంలో ఎవరుంటారు?
యేసయ్య ఉంటాడు. పొదనగా దేవుని సన్నిధి. మనం చెప్పాం కదా, ఏమని? పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకే దిగి వచ్చునుగా. మన మీద కూడా ఎవరు కటాక్షం రావాలి? పొదలో నుండిన వాని కటాక్షం మన మీద దిగి వచ్చునుగా. పొద అనే ఇస్మాయేలు పెట్టిన మర్రను ఆలకించి దిగి వచ్చిన దేవుడు మన ఇంట్లో పెట్టే, మన మందిరంలో పెట్టే ప్రార్థనలు ఆలకించి దిగి వచ్చునుగాక. మూడవదిగా ఇస్సాకుకు మారుగా పొదలో కొమ్మలు తగిన గోరు పిలవాలి. మనందరి పక్షంగా దిగి వచ్చి బలైన యేసయ్య మన కుటుంబాలలో, మన వ్యక్తిగతమైన జీవితాలలో, మన హృదయాలలోనికి దిగి వచ్చునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ప్రధానంగా దేవుని సన్నిధి అని అర్థమైంది. దేవుని సన్నిధిగా వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? సురుకుగా ఉండాలి. సోమరుగా ఉంటే ముళ్ళు అడ్లు వస్తాయి. అర్థమైంది? కొందరు జీవితాలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళపరికి అన్నట్టుగా ఉంటాయి. ఈ రోజున యేసయ్య మన ముళ్ళులన్నీ తీసివేశారు. ఎందుకంటే మనం సోమరులమే, బలవంతులుగా బద్దకస్తులుగా అయినా ప్రభు మనల్ని ప్రేమించి మన మార్గాలలో ఉన్న ముళ్ళుని ఏం చేశాడు? అది మరణపు ముళ్ళు అవ్వచ్చు, భూమి మీద బ్రతికే బ్రతుకు తెరువు కొరకు ఉన్న ముళ్ళును కూడా ఏం చేశాడు? తీసివేసి జీవనకరంగా మార్చాడు. దేవుని స్తోత్రం. కనుక ఎక్కడ శ్రమ వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా ఆదరు వలె మన బిడ్డలు ఎక్కడ పాడేయాలి చెప్పాలి? పొద దగ్గర. పొదంటే ఏంటి? సన్నిధికి వచ్చిన మీరందరూ ఏ స్థలంలో ఆడబిడ్డలైన మగ బిడ్డలైన మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా అత్యంత ఆశీర్వాదం పొందుదురుగాక. ఇక్కడున్న మనందరం అటువంటి ఆశీర్వాదం పొందుదురుగాక. మన దేవుడు తప్పనిసరిగా ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. అటువంటి కృప ఇక్కడున్న మనకి, మన కుటుంబాలకు యేసయ్య దయచేయునుగాక. అందరూ మోకరించినట్లయితే, అయ్యా పొదలో నుండిన వాటి కటాక్షం, మండ్ల పొదను అయ్యా మండుసున్న పొదలాగా మార్చి, ముండ్లను కాల్చివేసి నీవే నివసించే చోటుగా మార్చగలవు.